కుటుంబ గొడవ కాస్త రచ్చరచ్చయ్యి ఆ తర్వాత మళ్ళీ మరి కాసేపట్లో సర్దుకుంది. రాయదుర్గంలో కాల్పులు జరిగినాయి. కేఈ ప్రభాకర్ ఎవరైతే మాజీ మంత్రి, అట్లాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడైనటువంటి కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపారు. ఆస్తి వివాదాల్లో, భూ వివాదాల్లో, రియల్ ఎస్టేట్ వివాదాల్లో ఉన్న ప్రచారం జరిగింది. టీవీ9 వాళ్ళు బ్రేకింగ్లో వేసారు. కాసేపు రచ్చరచ్చ నడిచింది. ఆ తర్వాత కాసేపటికి లేదు అదంతా తూచంటూ దాంట్లో కేఈ ప్రభాకర్ గారి అమ్మాయికి వాళ్ళ హస్బెండ్కి ఎవరైతే వాళ్ళ హస్బెండ్ అభిషేక్ గౌడ్కి మధ్యన విభేదాలు వచ్చి గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఆ సందర్భంలో అభిషేక్ గౌడ్కి ఇచ్చినటువంటి ఫ్లాట్ తిరిగి ఇచ్చేయమంటే అది మణికొండలో పంచవటి కాలనీలో ఉందట. అది ఆ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయట్లేదంటే అభిషేక్ గౌడ్ హడావిడి చేశారు. అదే సందర్భంలో మొన్న వీళ్ళిద్దరి మధ్యననే అల్లుడు ఖాళీ చేయించట్లేదని మాంగారి మీద అల్లుడు ఆగ్రహించారని, అప్పుడు తుపాకీతో మాంగారిని బెదిరించాడని అల్లుడు. ఆ సందర్భంగా కేఈ ప్రభాకర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఆ విషయంలో అభిషేక్ గౌడ్ కోసం వెతుకుతుంటే అభిషేక్ గౌడ్ పరారిలో ఉన్నాడు. తుపాకీ గురించి వెతుకుతున్నారు. అభిషేక్ గౌడ్ ఇంటికి వెళ్తే తుపాకీతో పాటు మనిషి కూడా మిస్ అయ్యాడు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు బయటకు వస్తే ఈ విధంగా ప్రచారం జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.